నా అభిమానులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మహాభారతంలోని భీష్మపర్వంలో ఉన్నటువంటి భగవద్గీతను శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏ విధంగా ఉపదేశించాడు అన్నది మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా భగవద్గీత జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించాలనేటువంటి విషయాన్ని తెలియచేస్తుంది. మనుషులు ఏ విధంగా ప్రవర్తించాలి అనేది కూడా తెలియచేస్తుంది. అంతటి భగవద్గీతను బోధించినటువంటి శ్రీకృష్ణ భగవాను మీద ఒక చిన్న పాట. వేణుగానమ్ము వినిపించనే, చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానమ్ము వినిపించనే, చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానమ్ము వినిపించనే, మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట, లేదు లేదనుచు లోకాలు చూపడట. మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట, లేదు లేదనుచు లోకాలే చూపడట. అంతమునగాడటే వింత కదలేనటే, ఏడి కనబడితే కనులారా చూడాలి వాణి. వేణుగానమ్ము వినిపించనే, చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానమ్ము వినిపించనే, దూర వయసున్న కన్యల హృదయాలను దోచుకున్నాడని విన్నాను చాడీలను. దూర వయసున్న కన్యల హృదయాలను దోచుకున్నాడని విన్నాను చాడీలను. అంతమునగాడటే వట్టి కదలేనటే, ఏడి కనబడితే నిలవేసి అడగాలి వాణిని. వేణుగానమ్ము వినిపించనే, చిన్ని కృష్ణయ్య కనిపించడే. వేణుగానమ్ము వినిపించనే. ఈ పాట ఇంకా చాలా చరణాలు ఉన్నాయి, కానీ తక్కువ సమయంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో 2 చరణాలు మాత్రమే పాడాను. హరే కృష్ణ 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 హరే హరే. సర్వే జన సుఖినో భవంతు.